హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పైసీ నాటుకోడి చికెన్ పులుసు చేస్తున్నాను. ఇది చపాతీలకు కానీ, రైస్లకు కానీ, బిర్యానీలకు కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను 2 కిలోలు చికెన్ అనేది తీసుకున్నానండి. నాటుకోడి చికెన్ అనేది తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకున్నాము. 2 స్పూన్లు గసాలు, చెక్క 2 ఇంచీలు, లవంగాలు ఒక 4, కాజు ఒక 20, ఒక ఆనియను, వెల్లుల్లి రెబ్బలు ఒక 15 వరకు తీసుకోవాలి. అల్లము 2 ఇంచీలు పీలాప్ చేసుకునేసి మిక్సీ జార్లో వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. 3 టమాటాలు, ఒక ఆనియను స్లైస్గా కట్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా రెండింటినీ కలిపి నేను 1 కప్పు వరకు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కుక్కర్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువగా వేయలేదు. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఈ టమాటాలు, ఆనియన్ స్లైస్గా కట్ చేసుకునేవి వేసుకునేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, 1 స్పూను పసుపు కూడా వేసుకునేసి బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలంటే మనకు ఇవి మగ్గుతాయి. ఇవి మగ్గిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ నాటుకోడి చికెన్ పీసెస్ను కూడా వేసేసుకోవాలి కుక్కర్లో. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. ఇలాగ టమాటా, ఆనియన్ కూడా బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనము చికెన్ను వేసుకోవాలండి. కుక్కర్లో చికెన్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలానంతా కూడా వేసుకోవాలండి. మసాలాను వేసుకున్న తర్వాత 2 కిలోలు నాటుకోడి చికెన్కు మనము కరెక్ట్గా ఈ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ధనియాల పొడి అనేది ఒక 3 స్పూన్స్, కారము ఒక 4 స్పూన్స్ వేసుకోవాలి. గరం మసాలా కూడా 2 స్పూన్స్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సాల్ట్ అనేది నేను మొదట వేసాను కనుక కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ తక్కువ అనిపిస్తే మీరు చికెన్ వేసిన తర్వాత సాల్ట్ అనేది అంటే మనము టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి కదండి. మనం టమాటా, ఆనియన్ వేసినప్పుడు సాల్ట్ నేను వేసేసాను. ఒకవేళ మీకు ఇక్కడ తక్కువగా అనిపిస్తే మసాలా వేసినప్పుడు మనము చికెన్ మసాలా వేసినప్పుడు మనం ధనియాల పొడి, కారం వేసుకునేసి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకునేసి బాగా కలుపుకునేసి ఒక 3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలాగా మగ్గని తర్వాత మనము మసాలా వాటర్ కూడా కొద్దిగా వేసుకునేసి తర్వాత నేను 2 కప్పులు వాటర్ వేసుకున్నానండి. కరెక్ట్గా సరిపోయింది. అంటే మరీ పలుచగా లేకుండా గ్రేవీ అనేది ఎక్కువగా అవసరం లేకుండా నేను ఈ విధంగా చేస్తున్నాను. 2 కప్పులు వాటర్ వేసుకుని బాగా కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టేసి మనం విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే నేను ఒక 10 విజిల్ వరకు రానిచ్చానండి. ఎందుకంటే ఈ నాటుకోడి చికెన్ అనేది కొద్దిగా ముదురుగా ఉంది కనుక నేను 10 విజిల్ రానిచ్చాను. ఒకవేళ లేతగా ఉంటే 6 విజిల్ అయినా కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగ విజిల్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ తీసి స్టీమ్ అంతా పోవాలండి. స్టీమ్ అంతా పోయిన తర్వాతనే కుక్కర్ మూత తీసేసి మనము కొత్తిమీర, పుదీనాను వేసుకునేసి బాగా కలుపుకునేసి గరం మసాలా అనేది 2 స్పూన్స్ వేస్తే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి.